वीरसिंहग्रावक्षेत्रावास पिता नृसिंह भ्राता नृसिंहस्य सखा नृसिंह विद्या नृसिंहो द्रविणं नृसिंह स्वामी नृसिंह सकलं नृसिंह लक्ष्मी नृसिंह मम देहि करावलंबं శ్రీ వెయ్యినూతలకోన లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రము లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైశాఖ శుద్ధ పౌర్ణమికి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరము స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మాణం చేసి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకము నిర్వహించడం జరిగింది. ఈ నెల 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కుంభాభిషేకం జరిగింది. 9వ తారీఖు ఉదయము నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట, గాలిగోపుర ప్రతిష్ట, స్వామివారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. 10వ తారీఖు సాయంకాలం అంకురార్పణ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. నిన్న సాయంకాలం 10వ తారీఖు సాయంకాలం శేషవాహన సేవ ఉంది. ఇవాళ ఉదయం పంచామృత అభిషేకము, ఈరోజు సాయంకాలము హనుమద్వాహన సేవ ఉంటుంది. రేపు ఉదయం సూర్యప్రభ వాహనము, సాయంకాలం గరుడ సేవ, పాడ్యమి రోజున ఉదయం కళ్యాణము నిర్వహించడం జరుగుతుంది. అది ఇక్కడ స్వామివారి విశేషము. అవినీతి అక్రమాలపై నిక్కు తెలుసాలి, కార్పొరేషన్ అధికారుల అవినీతిపై కార్పొరేషన్ అవినీతి తిమింగళాలపై చర్యలు, కార్పొరేషన్ అధికారుల తిమింగళాలపై చర్యలు, అధికారుల బదిలీలను వెంటనే 30 సంవత్సరాలు చేశాడు, పోలీస్ చేశాడు, ప్రెస్ ఒకటైతే తర్వాత ప్రమాదం. పనిచేసే అధికారులు వెంటనే నగరపాలకలో సంస్థలు నగరపాలకలో జరిగిన అవినీతి పట్ల వెంటనే సిట్టును, నగరపాలకలో జరిగినటువంటి అవినీతి పట్ల వెంటనే సిట్టును, నగరపాలకలో జరిగినటువంటి అవినీతి పట్ల వెంటనే సిట్టును, నగరపాలకలో జరిగిన అవినీతి పట్ల వెంటనే సిట్టును బదిలీ చేయాలి. అవినీతి అధికారులపై వెంటనే బదిలీ చేయాలి. అవినీతికి పాల్పడుతున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలి. అవినీతికి కడప నగరంలో ఈ 5 సంవత్సరాల కాలంలో 1000 ఎకరాల దాకా కబ్జాకు గురైంది. ఈ 1000 ఎకరాలు కబ్జాకు సహకరించింది కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒక దాదాపు పంచాయతీ నుంచి, అంటే వాళ్ళ సర్వీస్ అంతా ఇక్కడనే కొనసాగుతూ ఉంది.
అంటే ఉద్యోగం పొందినప్పటి నుంచి నేటి వరకు వాళ్ళు ఇక్కడే ఒక 5-6 మంది ఉద్యోగస్తులు ఇక్కడే ఉంటున్నారు. రెవెన్యూ కరప్షన్కు ప్రధానమైనటువంటి కారకుడు విజయభాస్కర్ గౌడ్, తర్వాతంగా కొంతమంది అధికారులు ఉన్నారు. వీళ్ళందరికీ సహకరిస్తూ అంటే పొలిటికల్ కరప్షన్కు విపరీతంగా సహకరిస్తున్నారు. ఒక్క రెవెన్యూలోనే సంవత్సరానికి 100 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఆగిపోతా ఉన్నది ఈ ఆర్ఓల కారణంగా. కాబట్టి కడప నగరంలో సిట్టు వేసి అన్ని డిపార్ట్మెంట్ల మీద విచారణ జరపాలి. 5,000 కోట్ల రూపాయలు 2019 నుంచి 2024 వరకు ఈ నగరపాలక సంస్థలో పొలిటికల్ కరప్షన్ జరిగింది. అధికారుల సహకారంతోనే ఈ కరప్షన్ జరిగింది అనేటువంటిది ఆధారాలతో సహా జనవరి 4వ తేదీన ఈ కమిషనర్ గారికి ఇచ్చాం. అలాగే కడప ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, కమలాపురం ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో గారికి ఇచ్చాం, జేసీ గారికి ఇచ్చాం. కైనా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లేదు. అందుకే మహానాడు జరుగుతూ ఉంది. ఈ మహానాడు లోపల దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 7 రోడ్డు సర్కిల్లో చాలా క్లియర్గా చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే నగరంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామని చెప్పి. 9 నెలలు అయితే అంటే ప్రభుత్వం నిద్రపోతా ఉంది. అది రెడ్డి బుక్క లేకపోతే అవినీతికి సహకరించే బుక్క అనేటువంటిది అర్థం కావటం లేదు. కాబట్టి వెంటనే సిట్టును వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ రకంగా నగరపాలక సంస్థలో జరిగినటువంటి అవినీతిని పూర్తిగా వెలికి తీయాలి. భాస్కర్ గౌడ్ లాంటిటువంటి వ్యక్తులను ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. సరెండర్ చేయడమే కాదు, సరెండర్ చేసిన తర్వాత సిట్టుతో విచారణ జరపాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ కార్యక్రమం చేశాం. నమస్కారాలు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయినప్పటి నుంచి కూడా కొంతమంది వ్యక్తులు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారని వాళ్ళపైన అభియోగం వచ్చింది. కాబట్టి ఉద్యోగి పైన కూడా మీరు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం పైన విశ్వాసం పోతుంది. కాబట్టి దీర్ఘకాలికంగా ఇక్కడే పనిచేసి వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసము, తర్వాత ఊర్లో కూడా ఈ నగరంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులు వేస్తారు. పనులు వేసే విధానం ఉంది. ఆ విధానం అవన్నీ కూడా వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఎవరెవరికి ఎన్నెంత పనులు చేసినారు కూడా విచారణ చేసి సిట్టు ద్వారా వాళ్ళపైన చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ బాగుపడదు. అందరికీ జై భీములు. గత 30 సంవత్సరాలుగా మరి కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన చర్యలు తీసుకుంటాము, విచారణ జరిపిస్తామని చెప్పి మరి నేడు ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి పార్టీ కూడా ముందు దీనిపైన అవినీతి కోట్లాది రూపాయల దుర్వినియోగానికి కారకులైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంతవరకు చర్యలు తీసుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి మా పైన ఏ విధమైన చర్యలు తీసుకోలేదు, మమ్మల్ని ఏం చేసుకుంటారనే క్రమంలో వాళ్ళు తెగబడి అవినీతికి పాల్పడుతూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ క్రమంలో ఏదైతే ప్రజలకు అందించాల్సినటువంటి సేవలు అందించే విషయంలో మరి నిర్లక్ష్యం వహిస్తూ మరి వీళ్ళు అవినీతి చేసుకోవటానికి కోట్ల రూపాయలు గడించడానికి అవకాశాలు కల్పించడం చాలా బాధాకరమైనటువంటి విషయము. దీన్ని యావత్తు కార్పొరేషన్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి కార్పొరేషన్ అవినీతి పైన చేస్తున్నటువంటి వాటిపైన ఇచ్చేటువంటి ఏవైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా బుట్టదాఖలు అవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడైనా కానీ మరి ఈ పార్టీ దీనిపైన సిట్టు వేసి విచారణ జరిపించి ఈరోజు కోట్లాది రూపాయలు ఖరీదు చేసేటువంటి కార్పొరేషన్ భూములు సైతం హస్తగతం అవుతూ ఉంటే, భూ దురాక్రమణలు జరుగుతూ ఉంటే మరి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారంటే వాళ్ళందరికీ దీంట్లో వాటా ఉందా అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధానానికి స్వస్తి పలకాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటారు. మరి ఎవరైతే కార్పొరేషన్కు సంబంధించినటువంటి కమిషనర్, చీఫ్ సెక్రటరీ వాళ్ళు తీసుకొని వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని ఈ అవినీతికి పాల్పడుతున్న ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి మరి ప్రజల ఆస్తులను దుర్వినియోగం కాకుండా కాపాడాలని ప్రజా సంఘాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ప్రధానంగా ఈరోజు 12వ తేదీ వేతనాలు ఆపుకోవాల్సినటువంటి కార్మికులందరికీ వేతనాలు ఇప్పటికీ అందలేదు. రెండవది ఉన్నట్లుండి దాదాపు నగరపాలక సంస్థలో గవర్నమెంటు 60 సంవత్సరాల నిండి వారందరినీ నగరపాలక సంస్థలో రిటైర్మెంట్ ఇవ్వకుండానే వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఇంటికి పోండి అని చెప్పి, అంటే నెలలో 10-15 రోజులు కూడా చేయించుకొని తర్వాత ఇంటికి పోండి అని చెప్పినటువంటిది దారుణమైంది. ఎందుకంటే ఒక పక్క రెగ్యులర్ ఉద్యోగులకు 62 సంవత్సరాలు పొడిగిస్తా అంటే ఆప్కాస్లో ఉన్నటువంటి లేదా కాంట్రాక్ట్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్లో ఉద్యోగులకు కూడా ఇవ్వాలా, వర్తింపు చేయాలని చెప్పి 62 సంవత్సరాలు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారికైనా అవకాశం కల్పించాలని చెప్పి ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే డైలీ వేజ్ కార్మికులకు కూడా ప్రతి నెల 5వ తేదీ 2వ తేదీ వేతనాలు ఇవ్వాలని చెప్పి, అలాగే వాళ్ళకందరికీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కమిషనర్ గారికి ఈరోజు విన్నవిస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యల విషయమై కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, అలాగే ఈ నెల 20 సార్వత్రిక సమ్మెకు సంబంధించి సమ్మె నోటీసు సమస్యల విషయమై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ నెల 12వ తేదీ కావస్తున్న కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆప్కోస్ వర్కర్లు అయితేనేముంది, మరి అడిషనల్ కార్మికులకైతేనేముంది వేతనాలు ఇప్పటి వరకు పడలేదు. అలాగే ఈ గత నెలలో దాదాపు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 60 సంవత్సరాలు పైబడినాయని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి 27 మందిని, ఇంజనీర్ సెక్షన్ విభాగంలో పనిచేస్తున్న 14 మందిని నిర్దేశన్యంగా విధుల నుంచి తొలగించడం జరిగింది. వారికి సంబంధించి కూడా వారి కుటుంబంలో ఆ ఉద్యోగాన్ని భర్తీ చేయాలి, వారికి ఏదన్నా ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్స్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాదాపు 20 రోజులు కావస్తున్న అధికార యంత్రాంగంతో పక్కన పెట్టడం జరిగింది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఎవరైతే 60 సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. అలాగే ప్రస్తుతానికైనా వాళ్ళ కుటుంబ పోషణ జరగాలంటే కనీసం అడిషనల్ కార్మికులకైనా కానీ వాళ్ళ పిల్లలని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ నెల జరగబో 20వ తేదీ సార్వత్రిక సమ్మెలో కూడా మున్సిపల్ కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆ సమ్మెను జయప్రదం చేయడానికి మన మున్సిపల్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సంఘటితమై జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను మనము కలిసి గట్టిగా చేసి రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనమంటే ఏందో తెలిసే విధంగా ఆ సమ్మెను జయప్రదం చేసుకునే దానికి ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మున్సిపల్ వర్కర్స్ అందులో పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మీ తారక రామారావు నగర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్. రోడ్లను కనీసం దారిని సమస్యలను కరెంటు సౌకర్యాన్ని మంచినీటి సమస్యను పరిష్కరించాలి. మంచినీటి సమస్యను పల్లె అభివృద్ధి వేదిక ఏర్పాటు చేసి దారి ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసి దారి ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసి దారి ఏర్పాటు చేయకపోవడం, రహదారి ఏర్పాటు చేయకపోవడం, రహదారి ఏర్పాటు చేయకపోవడం, రహదారి ఏర్పాటు చేయకపోవడం, రహదారి ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేయాలి. అభివృద్ధి చేయాలి. చెర్లపల్లి లేఅవుట్ ఏర్పాటు చేసి రహదారి ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసి దారి ఏర్పాటు చేయాలి. చెర్లపల్లి లేఅవుట్ కు దారిని ఏర్పాటు చేయాలి. చెర్లపల్లి లేఅవుట్ కు దారిని చెర్లోపల్లె మౌలిక వసతులు చెర్లోపల్లెలో మౌలిక వసతులు
శ్మశాన వాటిక సమస్యల్ని శ్మశాన వాటిక రహదారి ఏర్పాటు చేసే వరకు శ్మశాన వాటిక రహదారి ఏర్పాటు చేసే వరకు శ్మశాన వాటిక రహదారి ఏర్పాటు చేసే వరకు కడప నగర పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదలందరికీ 2007-8 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కొన్ని ప్రాంతాలని సేకరించి ఆ ప్రాంతంలో నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో భాగంగా కడప నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి చెర్లోపల్లిలో దాదాపు ఒక 800 మంది కుటుంబాలకి అక్కడ ఇల్లు కేటాయించడం జరిగింది. ఇల్లు అయితే కేటాయించారు కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. దుర్మార్గం ఏంటంటే ఆ కాలనీలోకి వెళ్ళడానికి ఫేజ్ 3 పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్లోకి వెళ్ళడానికి దారి సౌకర్యం లేదు. ఎందుకంటే ఆ లేఅవుట్ చుట్టుపక్కల ప్రాంతంలో వంక ప్రవహిస్తూ ఉంది. వర్షం వస్తే రేపు వర్షాకాలం ప్రారంభమైతే జూన్ నుంచి డిసెంబర్ దాకా ప్రజలు ఈ వంకను దాటుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వంక మనిషి లోతు ఉంది. ఆ మనిషి లోతు నుంచి దిగి మళ్ళీ ఆ వంకను ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఆ కాలనీ ప్రజలకు దాపురించింది. అందుకోసం మేము అడుగుతున్నది ఏంటంటే ఈ విషయం జిల్లా కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, అధికారులందరికీ వినతిపత్రం ఇచ్చాం. స్పందించలేదు కాబట్టి ఈరోజు కడప కార్పొరేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం తక్షణమే ఇక్కడ రహదారి ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు ఇక్కడ జరుపుతూ ఉన్నారు. మహానాడికి 1/2 కిలోమీటర్ దూరంలో చెర్లోపల్లి లేఅవుట్ ఉంది. ఈ చెర్లోపల్లి లేఅవుట్ సమస్య దారి తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా పరిష్కారం చేయకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో ఎవరైనా ఒకరో ఇద్దరో ప్రజలు చనిపోతే అక్కడ ఉన్నటువంటి శవాల్ని పూడ్చుకోవడానికి అక్కడ శ్మశానం లేదు. శ్మశానం లేకపోతే ఏం చేస్తున్నారంటే మొన్న ఒక ఆమె చనిపోతే ఆమె శవాన్ని తీసుకెళ్లి చెర్లోపల్లి నుంచి మర్యాపురం వెళ్ళి మర్యాపురంలో దానం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. గిరితా చూసినప్పుడు అక్కడ శ్మశాన వాటిక సమస్య చాలా తీవ్రంగా ఉంది. అది కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు పైప్ లైన్ వేశారు కానీ ఆ గతంలో వేసేటువంటి మొత్తం పైప్ లైన్ అన్ని ధ్వంసం అయిపోయాయి. ధ్వంసం అయిపోయిన కారణంగా ఇప్పటికి సక్రమంగా నీళ్ళు అందే పరిస్థితి లేదు. నీళ్లు కావాలంటే టౌన్లోకి వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఆ కాలనీ ఏర్పాటు చేశారు కానీ ఆ కాలనీలో మనుషులు ఉన్నారు. ఆ మనుషులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి అనేకసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. అందుకే ఈ 3 సమస్యలు, ఒకటే రహదారి తక్షణమే ఏర్పాటు చేయాలి, రెండోది శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలి, మూడోది మంచినీటి సమస్యను పరిష్కరించాలి, నాలుగోది ఒక దుర్మార్గమైన అంశం ఏంటంటే ఒక వీధిలోంచి ఇంకొక వీధి పక్క వీధిలోకి వెళ్ళడానికి దారి కూడా లేదు. మొత్తం లేఅవుట్ అంతా బ్లాక్ చేశారు. స్ట్రైట్గా ఇల్లు ఇచ్చుకుంటూ పోయారు. ఈ వీధిలోంచి ఆ వీధిలోకి వెళ్ళాలంటే మొత్తం తిరిగి కాలనీ అంతా తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంటర్నల్ రోడ్స్ కూడా అక్కడ లేవు. కాబట్టి చెర్లోపల్లి లేఅవుట్ పరిధిలో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి, పేరుకుపోయి ఉన్నాయి. ఆ పేరుకుపోయేటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. ఆ రకంగా మహానాడు లోపలే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ అక్కడికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ జోక్యం చేసుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి. ఆ రకంగా పరిష్కరించకపోతే సమస్యను వదిలిపెట్టాం. సిపిఎం పార్టీగా ఇతర ప్రజానికాన్ని, పార్టీలని, ప్రజా సంఘాలను కలుపుకొని నగర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. ఆ పోరాటంలో ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
కేక్ కట్ చేసి ఫోటో వస్తుంది కేక్ ఇది కూడా పెడతాడు అంటే మర్చిపోయిన వాళ్ళ ఫ్రెండ్ నర్సరీ ఉండాలి ఇది పెట్టి పక్కన ఆయన కేక్ కట్ చేసి మనం చాలా ఫోటో తీసాలి ఫోటో అన్నీ చెప్పాను విశ్వ మామ నీకు అర్థం వస్తాడు తల టిష్యూ పేపర్ తీసుకొని ఇది అయిపోలే ఈ బ్యాచ్ మన సపరేట్ జాలెడీ నువ్వు ఆగేంగా లైటింగ్ రాదు లైటింగ్ తినిపి తిని బాగా తిని ఎంజాయ్ చేయాలి ఏంటండి ఏమదే అతనే తినిపోతా ఆమె తిరుగుతాడు వేసి క్రీమ్ క్రీమ్ ఈరోజు కడప టౌన్లో విశ్వప్రతి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 12 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు 13వ సంవత్సరానికి అడుగెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు నేను ప్రత్యేకంగా నా చిట్ మెంబర్స్ను అందరికీ మా చిట్టు దేవుళ్ళు అందరికీ ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను మా సంస్థ ఇట్లా ఉందంటే నాకు మా కస్టమర్లే దేవుళ్ళు. మా కస్టమర్లు నమ్మకాన్ని నేను ఉమ్ము చేయనని విశ్వాసంగా ఈ చిట్ ఫండ్ గత 12 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ పొజిషన్కి రావడానికి మా కస్టమర్ దేవుళ్ళు, మా ఏజెంట్లు, మా ఫ్రెండ్స్, మా ఆత్మీయులు, మా అందరికీ ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇంకా ఇంకా ముందుకు పోవాలని, ఇంకా చిట్లు కొత్తవి పెట్టాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు మా టర్నోవర్ 3.5 కోటిగా ఉన్నది. ఇంకా ఈ టర్నోవర్ 5 కోట్లు కావాలని ఆ దేవుడిని కోరుకుంటూ ప్రజలకు, మా కస్టమర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరినీ పేరు పేరున కోరుచున్నాం. మీ నమ్మకం, మా విశ్వాసం, మన ప్రగతి. ఈ చిట్ ఫండ్ ఇలాగే ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ప్రజలను, మా కస్టమర్లు అందరినీ కోరుకుంటాను.
చూపేదా నా పేరు గుణగుంట్ల దస్తగిరి, సన్ ఆఫ్ జి బాబు సాబ్, ఊటుకూరు గ్రామం, సీకేదిన్నె మండలం, కడప జిల్లా. దౌర్జన్యంగా జేసీబీ తీసుకుని వచ్చి నేను వేసిన ఫెన్సింగ్ను ధ్వంసం చేసి గునాది తీసి 4 ట్రాక్టర్లు రాళ్లను అతను యూనిఫామ్లో ఉంటూ డ్యూటీ చేస్తూ 4 ట్రాక్టర్ రాళ్ళు తీసుకొని వచ్చి మా స్థలంలో దింపుతుండగా మా భార్య అతన్ని వీడియో తీసింది. అతను నానా బూతులు మాట్లాడినాడు మా భార్యను. మరియు నాకు ఫోన్ చేసి సదరు గంటల దస్తగిరి రాజు నానా బూతులు మాట్లాడినాడు. ఈ విషయములన్నిటిని గురించి నేను సీకేదిన్నె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా సదరు సీకేదిన్నె పోలీస్ స్టేషన్ వారు అతనిపై క్రైమ్ నెంబర్ 90/2025 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినారు. ఈ కేసు నమోదు చేసినటువంటి అతను తెలుసుకొని నన్ను నా కుటుంబాన్ని అంతం చేస్తారా అని చెప్పి అతను బెదిరిస్తున్నాడు. ఒక్కరిని చంపినా ఒకటే కేసు, 10 మందిని చంపినా ఒకటే కేసు అని చెప్పి ఊర్లో వాళ్ళకి తెలిసిన బంధువులతో అలా మాట్లాడుతున్నాడు. నాకు నా కుటుంబానికి ఏం జరిగినా పూర్తి బాధ్యత సదరు గంటలు. ఈ విషయం గురించి మేము ఈరోజు ఎస్పీ వారికి కంప్లైంట్ చేయగా ఎస్పీ సార్ మాకు సానుకూలంగా స్పందించి అతనిపైన కేసు కట్టినాడులే, నువ్వు వెళ్ళి ఈ పొద్దు సిఐని కలుసు అని చెప్పినాడు.